తమిళనాడుకు చెందిన మత్స్యకారులు తిరువైకుళం కోస్ట్ దగ్గరలో ఓ వింతైన చేపను పట్టుకున్నారు. దీనిని చూసిన కొందరు భూకంపాలు, సునామీలు జరిగే ముందు ఈ చేప ఒడ్డుకు వస్తున్నట్టు, ఇప్పుడు ప్రమాదం పొంచి ఉందంటూ జోస్యాలు చెప్పేస్తున్నారు. అసలు ఈ చేపకి సునామీకి ఉన్న సంబంధం ఏంటి? ఈ చేపను ఓర్ ఫిష్ అని అంటారు. ప్రపంచంలోనే అతి పొడవైన ఎముకని కలిగిన ఫిష్ ఇది. సముద్రంలో లోతైన ప్రాంతంలో, అంటే సుమారు 200 నుంచి 1000 అడుగుల లోతులో ఇవి జీవిస్తాయి. కాబట్టి చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే జపాన్ కు కొన్ని సంస్కృతులలో సముద్ర దేవుడు ఓర్ ఫిష్ ద్వారా సందేశం ఇచ్చినట్లు భావిస్తారు. సముద్రంలో భూకంపాలు వచ్చే ముందు ఇవి తీరానికి వస్తాయంటారు. నీటి అడుగున జరిగే భూకంపాలు, సునామీలను ఈ జీవులు అంచనా వేస్తాయని వారు నమ్ముతారు. జపాన్ లో 2011లో సునామీ వచ్చిన సమయంలో నెలలోపు 20 ఓర్ ఫిష్లు కనిపించాయని, ఆ తర్వాత జపాన్ లో సునామీ, భూకంపం వచ్చిందని చెబుతుంటారు. అప్పటి నుంచి ఈ ఓర్ ఫిష్ ను డూమ్స్డే ఫిష్ గా పిలుస్తుంటారు. తాజాగా తమిళనాడులో ఓ ఓర్ ఫిష్ దొరికింది. కొన్ని రోజుల ముందే తస్మానియా వెస్ట్ కోస్ట్ లో చనిపోయిన ఓర్ ఫిష్ కనిపించింది. దీంతో సునామీ, భూకంపం వస్తాయా అనే భయం పెరిగింది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం వీటిని తోసిపుచ్చుతున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు. అవి బయటకు రావడానికి ఆరోగ్య కారణాలు ఉండొచ్చని, సముద్రంలో వాతావరణ మార్పులు కూడా వాటిని బయటకు వచ్చేలా చేస్తాయని, అంతేకాని వాటికి సునామీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.